ముందుగా మనందరి గురువైన పితామహ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మరియు మహా అవతార్ ఫౌండేషన్ జూమ్ సెక్షన్ మాస్టర్స్ కి, యూట్యూబ్ మాస్టర్స్ కి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు తెలుసుకోబోయే టాపిక్ అంటే మన ఎనర్జీ ఎలాగ దొంగిలించబడుతుంది అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. మన ప్రతి ఒక్కళ్ళం ధ్యానంలో అద్భుతంగా ధ్యానం చేస్తున్నాం కానీ ఆ శక్తిని, ఆ ఎనర్జీని నిలబెట్టుకుంటున్నామా, లేకుంటే వదిలేసుకుంటున్నామా, వేస్ట్ చేసుకుంటున్నామా అనేది తెలుసుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్. ఎనర్జీ అంటేనే తెలుసుకోవాల్సి. ఎనర్జీ చూడండి, మనం ఎన్ని వేలు కాదు లక్షలు కోట్లు పెట్టినా ఎనర్జీ అనేది కొనడము, వేలు లక్షలు పెట్టినా ఎక్కడ మనకి అమ్మడం అనేది జరగదు ఈ ప్రపంచంలో. అలాగైతే బిలియన్ ట్రిలియన్ల ఆస్తులు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఎనర్జీ అనేది కొనుక్కోవడం జరుగుతుంది. కానీ అది ఒక్కటి మాత్రము భగవంతుడు ఆ విధంగా సృష్టించబడలేదు. ఎవరి శక్తిని, ఎవరి ఎనర్జీని వాళ్ళే సంపాదించుకోవాలి, ఎవరికి వాళ్ళే సంపాదించుకోవాలన్నమాట. అంతే తప్ప అది ఒకరు ఇచ్చేది కాదు, లేకుంటే ధనముతోటి కొనుక్కుండేది కాదు. కనుక ఈరోజు ఆ యొక్క శక్తి గురించి, ఎనర్జీ గురించి మనం తెలుసుకుందాం. ఎనర్జీ అనేది ఎట్లా చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఉదాహరణంగా మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. మన పెద్దలు మేము కూడా చేసాము. చిన్నప్పుడు ఒక నెయ్యి రావాలంటే పాలు కాచి తోడేసి పెరుగు చేసి దాంట్లో వెన్న తీసి నెయ్యిగా తయారు చేస్తాం. చేసిన తర్వాత ఆ నెయ్యి ఒక సీసాలో పోసాక ఇంకా కింద అడుగున చిన్న మాడ్ అనేది ఉంటది. ఆ మాడ్ అనేది ఉన్నదాన్ని కూడా మేము పెద్దలు ఎవరైనా, నేను కూడా వెయిట్ చేయకుండా దాంట్లో ఇంత ఏదో ఒక రాగుల పిండి కానీ కలపడం, లేకుంటే ఇంత ఒక ముద్ద అన్నం వేసి కలిపి గట్టిగా గీకి అదంతా కూడా తీసి చివరి దాకా ఇంకా ఆ చుక్క కూడా మిగలకుండా, వేస్ట్ కాకుండా ఉన్నంత వరకు శుభ్రంగా తుడిచి ఇంకా చుక్క కూడా తీయలేము అనుకున్న సమయంలో అప్పుడు ఆ గిన్నె తీసుకెళ్లి అంట్లలో తోమడానికి వేయడం జరుగుతుంది. ఎందుకు మాస్టర్స్? మనం ఒక నెయ్యిలో ఒక చుక్క కూడా వేస్ట్ కాకుండా చివరి దాకా ఆ మాడును కూడా గీకి అన్నంలో వేసుకోవడం కూడా జరుగుతుంది. అంటే అది అంత చాలా ముఖ్యమైనది, ఇంపార్టెంట్ అయినది. ఒక పాలు ద్వారా మనం ఎంతో మదనం చేసి దాన్ని కష్టపడి తీయడం ద్వారా నెయ్యి రూపాన మనకు అందింది. ఆ నెయ్యినే మనము ఎంతో శక్తివంతమైనది కనుక దానిని అంత జాగ్రత్తగా వాడుకుంటాం. అదే విధంగా మన శక్తిని కూడా మనం ఎంతో కష్టపడి శక్తిని తీసుకోవడం జరుగుతుంది. అది ఏ విధంగా తీసుకోవడం జరుగుతుంది? మనం నిద్రలో పరిమితమైన శక్తిని తీసుకోవడం జరుగుతుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా ధ్యానం ద్వారా కూడా మనం శక్తిని తీసుకోవడం జరుగుతుంది. కొందరు మంత్ర జపం, నామ జపం అలా కూడా కొంత శక్తిని తీసుకోవడం జరుగుతుంది. ఇట్లా ఎన్నో రకాలుగా కొన్ని విధాలుగా తీసుకోవడం జరుగుతుంది. కానీ అలా తీసుకున్న శక్తిని మనం వృధాగా ఏ విధంగా వేస్ట్ చేసుకుంటున్నాము, ఎందుకు మనకు ఫలితం రావట్లేదు? ఎంతో మంది ఎంతో ధ్యానం చేస్తున్నాము, ఇన్ని గంటల ధ్యానం చేస్తున్నాము, మేము అనుకున్నది చేయలేకపోతున్నాము, అనుకున్నది సాధించలేకపోతున్నాము అనేది చెబుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఎనర్జీ అనేది స్టోర్ అవ్వటం లేదు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ అనేది స్టోర్ అవ్వటం లేదు. ఏ విధంగా అయితే బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా మనం స్టోర్ చేసుకొని బ్యాంక్ లో ఎలా నిలవబెట్టుకుంటాం అంటే అవసరానికి యూజ్ చేసుకోవడానికి నెల జీతంలో కొంత జమ చేస్తూ ఉంటాం. జమ చేసి మన అవసరాలకి యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అదే విధంగా మన ఎనర్జీని కూడా మనం స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకొని ఎలా ఉపయోగపడాలి? లోక కళ్యాణం కోసం ఉపయోగించుకోవడానికి, మనం కొత్త కార్యక్రమాలు చేయడానికి,
కొత్త కొత్త కార్యక్రమాలు గాని, పనులు గాని మనం లేటెస్ట్‌గా ఆలోచించాలన్నా మనకి కొన్ని ఇప్పుడు ఎన్నో లేటెస్ట్ టెక్నాలజీలొచ్చినాయి. ఎన్నో టెక్నాలజీలో ఎన్నో రకాలుగా జ్ఞానాన్ని తీసుకోవడము, పంచడము జరుగుతుంది. దానన్నిటికీ మనం ఐడియాస్, ఆలోచన చెయ్యాలి. మరి వాటన్నిటికి ఎనర్జీ ఇంపార్టెంట్. ప్రతి దానికి ఎనర్జీ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఎనర్జీనే మనము ఏ విధంగా ఉపయోగిస్తున్నాము? ఏ విధంగా కోల్పోతున్నాము? ఎనర్జీ ఫస్ట్ పాయింట్. ఎనర్జీలో అన్ని విధాల చూసుకుంటే ఎనర్జీ ఫస్ట్ ఎలా కోల్పోవడం జరిగిపోతుందంటే ఆలోచనల ద్వారా. మన యొక్క ఆలోచనల ద్వారా ఎనర్జీ కోల్పోవడం జరుగుతుంది. అవి ఎటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటాము అవి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ దాని మీద ఆలోచనలు చేస్తున్నారా? అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇంట్లో కుటుంబ సభ్యుల మీద అయ్యుండొచ్చు, బయట సంఘంలో ఉన్న వాళ్ళ మీద అయ్యుండొచ్చు. వ్యక్తుల మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారా? ఆలోచనలు వాటి మీదే ఎక్కువగా వస్తున్నాయా? గుర్తించాలన్నమాట. ప్రాపంచిక విషయాల మీద, భౌతిక పరమైన వస్తువుల మీద ఏదైనా ఒక వస్తువు మనం ఇంటికి తెచ్చుకోవాలంటే దాన్ని పదే పదే మననం చేస్తూ ఉంటారు. ఎలా తెచ్చుకుంటాము? డబ్బు ఎలా సమకూర్చుకోవాలి? డబ్బు జమ చేసుకోవాలి? ఎవరి ద్వారా డబ్బు సంపాదించాలి? ఏ విధంగా డబ్బు సంపాదించాలి? ఎవరిని అడగాలి? ఈఎంఐలు ఎలా కట్టాలి? అని నాన్ స్టాప్‌గా ఒక వస్తువు మన ఇంటికి రావాలంటే ఆ వచ్చేంత వరకు నాన్ స్టాప్‌గా ఆలోచనలు చేస్తూనే ఉంటారు. చాలా మట్టికి ఎవ్వరైనా సరే ధ్యానులైనా అదే జరుగుతుంది. ఆ సామాన్యులు ధ్యానం తెలియని వాళ్ళు కూడా అలాగే ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ ఆలోచన చేయడం ద్వారా మనకు తెలియకుండానే ఎనర్జీ లాస్ అవుతుంది. ఇది ఆలోచన చేస్తున్నాము అనేది పరిగణనలోకి తీసుకోరు ఫ్రెండ్స్. ఇది ఒక ఆలోచన అని పరిగణనలోకి తీసుకోరు. ఇది అవసరం కదా అని వాళ్ళకి తెలియకుండానే నాన్ స్టాప్‌గా ఆలోచన జరుగుతూనే ఉంటుంది. ఒక వ్యక్తిని ఒక విషయంలో కలవాలి. ఎలా కలవాలి? ఎప్పుడు కలవాలి? ఏ టైంలో కలవాలి? ఆహ్, ఎప్పుడు దొరుకుతారు? లేకపోతే వాళ్ళతో ఏం మాట్లాడాలి? ఎంత మాట్లాడాలి? ఇవన్నీ ఆలోచనలు చేస్తూనే ఉంటారు. చేస్తూనే వాళ్ళని కలిసేంత వరకు ఆలోచనలు జరుగుతూనే ఉంటాయి. ఆ విధంగా ఎనర్జీ లాస్. ఒక ఉదాహరణకి ఇప్పుడు బాయ్స్, గర్ల్స్ ఉన్నారండి. వాళ్ళు కొంచెం లవ్ అఫైర్స్‌లో ఉన్నారు. ఒకళ్ళు కనెక్షన్‌లో ఉన్నారు. మాట్లాడుకోవడం ఉంటుంది. వాళ్ళు ఒక్కరోజు మాట్లాడకుండా, ఒక్కరోజు ఫోను చేయకుండా ఉంటే, ఎదుటి వాళ్ళలో ఇంకా ఒకలాంటి టెన్షను, ఒకలాంటి ఫీలింగు, ఒక భయము. అంటే నాతో మాట్లాడటం లేదు, నాకు ఫోను చేయట్లేదు, మెసేజ్ చేయలేదు, ఏం జరిగింది? నేనంటే ఇష్టం లేదా? ఇవన్నీ ఆలోచనలు, నెగెటివ్ ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. పాజిటివే కాకుండా నెగెటివ్ ఆలోచనలు కూడా. ఏమని? ఇంకా నాతో మాట్లాడడానికి ఇష్టం లేదా? నన్ను పక్కన పెట్టేశారు. వేరే వాళ్ళ పరిచయం అయిందా? అని తెలియని అపోహలు, తెలియని అపోహల్లోకి వెళ్ళిపోతుంటారనమాట. వెళ్ళిపోయి నాన్ స్టాప్‌గా ఆలోచనలు జరుగుతూనే ఉంటాయి. ఒక ఉదాహరణకి ఒక జాబ్‌లో ఒక ఆఫీస్‌కి వెళ్ళిన వాళ్ళు, ఆఫీస్‌లో ఎవరో ఒకరు ఒక ఓహ్, ఆఫీసరే అనుకోండి. ఏదన్నా ఒక మాట అని ఉండవచ్చు. దానిని తీసుకొని వీళ్ళు రిపీట్‌గా ఆలోచించేస్తారు. ఎందుకు చెప్పారు? ఎందుకు నన్ను ఈ పదం నన్ను ఈ పదంలో నన్నెందుకు అన్నారు? ఎవరు దీనికి ప్రోత్సహించారు? ఈ విషయాన్ని నన్ను తిట్టేంత మాట ఆయన అన్నారంటే, ఎవరో దీని వెనక హస్తం ఉంది. వాళ్ళ మాటల ద్వారా ఈయన ఈ విధంగా చెప్పడం, ప్రోత్సహించడం జరిగింది. అని ఇంక ఎవరెవరికో లింక్ కట్టడము, దేనికో లింక్ కట్టి అలా నాన్ స్టాప్‌గా ఆలోచన జరుగుతూనే ఉంటుంది. దానికి మనం ఇంకొక ఉదాహరణ గూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. దానికి ఇంకొక ఉదాహరణ గూడా తీసుకుందాం. చూడండి ఒక పంతులు ఒక పెద్ద యజ్ఞం జరిగిన దగ్గరికి వెళ్ళడం, ఆ పంతులు యజ్ఞయాగాల్లో పాల్గొంటారు. అక్కడున్న వాళ్ళు ఆయనకి లాస్ట్‌గా అన్నీ వాళ్ళకి సమకూర్చి చేతిలో వాళ్ళకి ఇస్తారనమాట. ఏమేమిటి వాళ్ళకి ధనం ఇవ్వడం గాని, కొన్ని వస్తువు రూపాన గూడా ఇస్తారు.
ఆ వస్తువు రూపాన పిండి రూపాన ఆయనకి కొంత ఇచ్చి పంపుతారనమాట. పిండి ఆ, ఒక గుడ్డలో, పెద్ద గుడ్డలో కట్టి ఆ పిండిని ఆయనకి ఇచ్చి పంపితే ఆయన తీసుకొని వెళ్ళడం చేస్తూ దారి మధ్యలో ఎండగా ఉందని చెట్టు కింద రెస్ట్ తీసుకుంటాడు అనమాట. ఆ చెట్టుకి వేలాడగట్టి తన దగ్గర ఉన్న దారిలో అడవిలో నడుస్తున్నప్పుడు, పూర్వకాలంలో అంతా అడవిలో నడిచినప్పుడు ఒక కర్ర, ఊత కర్ర లాగా ఉంటుంది అనమాట. వాళ్ళ పక్కన ఊత కర్ర పెట్టుకొని నడుస్తూ ఉంటారు. దాన్ని పక్కన పెట్టుకుంటారు. అంటే ఏవైనా జంతువులు పక్కకు వచ్చినా కూడా ఆ కర్రతో వాటిని ఏ, వెలగొట్టడం చేయడం చేస్తూ ఉంటారు అనమాట. అట్లాగా ఆయన అలాగే పెట్టి కళ్ళు మూసుకుంటాడు అనమాట రెస్ట్ తీసుకోవడానికి. అప్పటి నుంచి తన తెలియకుండానే ఆలోచన జరుగుతుంది. ఏమని ఆలోచన? అరే వీళ్ళు నాకు ఇంత గొప్ప, ఎంత అద్భుతంగా, ఇంత ఎక్కువ పిండి ఇచ్చారు. ఈ పిండిని నేను తీసుకెళ్లి చక్కగా బయట బజార్లో, షాపులో నేను అమ్మడం ద్వారా నాకు కొంత ధనం వస్తది. ఆ ధనంతోటి నేను ఇంకా కొన్ని వస్తువులు కొనుక్కొని ఆ కొన్ని వస్తువులని నేను ఇంకా అమ్మడం చేస్తే, ఆ బేరం చేయడం వల్ల నాకు ఇంకా డబుల్ త్రిబుల్ వస్తది. డబుల్ త్రిబుల్స్ పెద్ద షాప్ పెట్టుకోవచ్చు. పెద్ద షాప్ పెట్టుకుంటాను. ఆ షాప్ ద్వారా వచ్చే డబ్బులు కూడా ఇన్కమ్ వస్తూనే ఉంటది. నేను ఇంకా అప్పుడు మ్యారేజ్ చేసుకోవచ్చు. ఆ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి తర్వాత నాకు పిల్లలు కూడా కలుగుతారు. ఆ పిల్లలు కలిగినకి నా తల్లిదండ్రులు, నా తండ్రి ఒకరికి, తల్లి పేరు ఒకరికి నేను పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు తన భార్య ఏమంటారు అన్నట్టుగా తను ఆలోచిస్తాడు. లేదు లేదు, నా తల్లిదండ్రుల యొక్క పేర్లే మన పిల్లలకి పెట్టాలి. మొదటి పిల్లవాడికైనా రెండో పిల్లవాడికైనా నా యొక్క తల్లిదండ్రుల పేరు పెట్టాలి అని ఆ భార్య అనడము. ఈయన లేదు, నా తల్లిదండ్రుల పేరే పెట్టాలి అంటే ఇద్దరు వాదోపవాదాలు వేసుకోవడము. ఇవన్నీ ఆయన వింటూ ఆయన కోపం రావడం. నీకు ఇట్లా కాదు, నీకు కర్రతో రెండేస్తే గాని నోరు మూస్తావు అని ఆ కర్ర, మా పక్కన ఉన్న కర్రతో గట్టిగా ఆ కళ్ళు మూసుకొని గట్టిగా ఇటు అటు విసరడం చేస్తారు. చెయ్యంగానే ఆ చెట్టుకి తగిలించున్న ఆ సంచి మొత్తం కింద పడిపోవడము, మట్టిలో ఆ పిండి మొత్తం మట్టిలో పడిపోతుంది అనమాట. మొత్తం మట్టి పాలైపోతుంది అనమాట. భూమి మీద మట్టి పాలైపోతుంది. అయిపోవడంలో తన కళ్ళు తెరిచి చూసేసరికి అరే, నేను ఇంత ఆలోచన చేశాను, అంతా వృధా ప్రయాస అయిపోయింది. అంటే ఏంటి? అతిగా ఆలోచించడము. ఆయన ఇంకా ఏమీ జరగకుండానే అతిగా ఆలోచించాడు అనమాట. ఇట్లాగే ఈ విధంగానే ప్రతి ఒక్కరు అతిగా ఆలోచిస్తూ ఉంటారు. ఏమి జరగదు. అంటే ఏంటి? ఆ పూర్వకాలంలో చెప్తారన్న, ఆలు లేదు సూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం. ఆలు లేదు సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అని సామెత ఎందుకు వాడతారు? ఏమీ లేదు, ఇంకా కడుపు లేదు, ప్రెగ్నెన్సీ లేదు, అల్లుడి గురించి ఆలోచించడము ఎందుకు? ఇప్పుడు కాలంలో చాలా మంది కూడా ఆ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే పిల్లలు కన్న తర్వాత ఆలోచించవలసినవన్నీ ముందే ఆలోచిస్తారు. ఏ స్కూల్లో వేయాలి, ఎంత డొనేషన్ కట్టాలి, ఆ మంచి స్కూల్ ఏది, సిబిఎస్ సిలబసా, ఐసిఎస్ సిలబస్, ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకోవడము, స్కూల్స్ లకు వెళ్ళడము, వాళ్ళకి డొనేషన్లు కట్టడము, ఇవన్నీ జరుగుతుంటాయి. అప్పుడే పిల్లలు పుడతారు. ఒక 10 ఏళ్ళు ఉంటుందో లేదో ఆ పిల్లల గురించి, మ్యారేజ్ గురించి కూడా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. మ్యారేజెస్ అంటే పెళ్లి గురించి కూడా నేను ఎంత దానం దాయాలి, నేను ఎంత అంటే ఎవరిని చూడాలి, పెళ్లి గురించి ఏమేమి సమకూర్చాలి, ఒక స్థలం కొనాలా, ఇల్లు కొనాలా, ప్లాట్ కొనాలా, ఇవన్నీ కూడా లోపల మనసులో ఆలోచనలతో రిపీట్ చేసుకుంటూనే ఉంటారు. అంటే అక్కడికి ఎనర్జీ లాస్. ఎనర్జీ లాస్ అంటే ఏంటండి? ఆలోచనలే ఎనర్జీ దొంగలు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎవరు ఎనర్జీ దొంగలు? మన ఆలోచనలే ఎనర్జీ దొంగ. మన ఆలోచనలే ఎనర్జీ దొంగ. ఎనర్జీ దొంగలు అంటే ఎన్ని రకాలుగా వస్తుందో మీరు గమనించండి. అన్ని మన ద్వారానే అన్ని వెళ్తూ ఉంటాయి. మన ద్వారానే ఎనర్జీ లాస్ అయిపోతాము. ఎనర్జీ దొంగలు ఎక్కడో కాదు, మన ఆలోచనల ద్వారా, మన మాటల ద్వారా, మన యొక్క చేతల ద్వారా, ఇవన్నీ కూడా ఎనర్జీ లాస్ అయిపోతూ ఉంటాము. ఓకే ఫ్రెండ్స్. మళ్ళీ ఎదుటి వాళ్ళ ఆలోచనలలో వెళ్ళిపోవడాలు, ఈ విధమైన ఎనర్జీ లాస్ అయిపోవడం. చూడండి, ఎదుటి వాళ్ళు ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. మన ఇంట్లో వాళ్ళైనా, మన పిల్లలైనా, మన హస్బెండ్ అయినా,
లేకుంటే మన సంఘంలో మనకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగతంగా, వాళ్ళ శరీర పరంగా వాళ్ళకి ఆలోచన ఉంటది. వాళ్ళ మనసు వేరు, మన మనసు వేరు. వాళ్ళ శరీరం వేరు, మన శరీరం వేరు. అట్లా వాళ్ళ గత జన్మ సంస్కారాన్ని బట్టి వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళ యొక్క లైఫ్ డిజైన్ బట్టి వాళ్ళు ఆలోచిస్తారు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారు? ఎదుటి వాళ్ళ ఆలోచనలలో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. మాట్లాడేస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళ ఆలోచనలలో కూడా ఆలోచించడము, చెప్పడము, మీరిలా ఆలోచించకూడదు, ఇది చెయ్యకూడదు, ఇలాగే చేయండి, ఇలాగే అని వాళ్ళు డైరెక్షన్‌లు ఇవ్వడము, ఇది చెయ్యకూడదు, ఇది రైటు, రాంగు అనడము, ఆర్గ్యుమెంట్స్ చెయ్యడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ ఆలోచనలలోకి మనం వెళ్ళినా, మాట్లాడినా, తొంగి చూసినా చూడండి ఫ్రెండ్స్, ఎదుటి వాళ్ళ జీవితాలలోకి తొంగి చూసినా మన ఎనర్జీ లాస్. అదే ఎనర్జీ దొంగ. ఎనర్జీ దొంగలు ఎవరు? మనమే. మన ఎనర్జీని మనమే దొంగలించుకొని, మనమే లాస్ చేసుకుంటాము. ఫ్రెండ్స్, మన ఎనర్జీని మనమే కోల్పోతాము. మన ఎనర్జీని మనమే లాస్ చేసుకుంటున్నాము. ఇదే మనమే ఎనర్జీ దొంగలము. ఇది తెలుసుకోవాలి. ఎదుటి వాళ్ళ విషయాలు వాళ్ళు ఆలోచన చేస్తున్నప్పుడు, వాళ్ళు ఒక జాబ్‌కెళ్ళాలన్నా, ఒక చదువు చదువుకోవాలన్నా, ఇప్పుడు ఎంబీఏ, ఎంసీఏలు ఎన్నో వచ్చినాయి చదువులు. మాస్టర్ డిగ్రీస్. ఆ డిగ్రీస్ వచ్చినప్పుడు ఆ పిల్లలకి వాళ్ళు నేను ఇది చేస్తాను, నాకు ఇది ఇష్టం అనంగానే పేరెంట్స్ వెంటనే ఏం చెప్తారు? అది వద్దు, అది చెయ్యకు, ఆ డిగ్రీ పనికిరాదు. ఇదే చెయ్యి, ఇదే నీకు ఫ్యూచర్ ఉంటుంది, నీకు ఇదే బాగుంటుంది అని తల్లిదండ్రులు వాళ్ళ ఆలోచనకు విరుద్ధంగా వీళ్ళు మాట్లాడడము, అది చెప్పడము, వాళ్ళని బాధ పెట్టడము, వాళ్ళు మానసికంగా బాధపడతారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చినది వాళ్ళు చెయ్యాలి. వాళ్ళు ఏదైనా ఏ కోర్స్ అయినా వాళ్ళు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దానిని చక్కగా చదవగలుగుతారు. చక్కగా చదవగలుగుతారు. ఇంట్రెస్ట్‌గా చదవగలుగుతారు. అది కంప్లీట్ చేసుకోగలుగుతారు. కానీ వీళ్ళిక్కడ ఏం చేస్తారు, మన పేరెంట్స్, పెద్దవాళ్ళు వాటి గురించి చెప్పడం చేస్తారనమాట. ఏమని? ఇది పనికిరాదు. ఫ్యూచర్‌లో నువ్వు మంచి జాబు, మంచి జీతము నీకు రావాలంటే నేను చెప్పిందే నువ్వు చేసుకుంటే నీకు పర్ఫెక్ట్‌గా నీకు అన్నీ అందుతాయి. అన్నీ చేయగలుగుతావు. కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేనప్పుడు వాళ్ళ ఆలోచనలో నెగెటివ్ ఆలోచనలు మన మీద ప్రభావం చూపిస్తుంది. ఎదుటి వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. తల్లిదండ్రులకు వాళ్ళు అనుకుంటాము. వాళ్ళకి పిల్లలు మానసికంగా బాధపడతారు. అరే! నేను అనుకున్నది చేయలేకపోతున్నా. వాళ్ళు ఒప్పుకుంటలేరు. వాళ్ళు చెప్పిందే చేయమంటున్నారు. అనేసి ఆయన అశాంతి, దుఃఖముతోని ఒక బాధ, టెన్షన్‌తో బాధ ఫీల్ అవ్వడం, చదవలేకపోవడం. అందులో చేరిన తర్వాత వాళ్ళు అంత పర్ఫెక్ట్‌గా ఇన్వాల్వ్ అవ్వలేకపోతుంటారు. వాళ్ళకిష్టం లేదు కాబట్టి అన్‌ఈజీగా ఉంటారు. అది వాళ్ళకి బుర్రకెక్కదు. టెన్షన్ పడుతూ ఉంటారు. అశాంతిలో ఉంటూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళకి తెలవక ఈ నెగెటివ్ ఎనర్జీ పేరెంట్స్‌కి టచ్ అవుతుంటుంది. ఎప్పుడైనా ఎదుటి వాళ్ళని మాటల్ని మనము మాటలతో, చేతలతో వద్దని మనం వాళ్ళని బాధ పెడుతున్నప్పుడు ఆ నెగెటివ్‌గా వాళ్ళు ఫీల్ అయిన ఎనర్జీ మనకు టచ్ అవుతుంది. మరి ఎదుటి వాళ్ళే మరి ఏమవుతే వాళ్ళు కాదు ఎనర్జీ దొంగలు. మనమే మన ఎనర్జీని మనమే దొంగిలించుకొని లాస్ చేసుకుంటున్నాము. ఎనర్జీ దొంగలంటే ఎక్కడి నుంచో రారు ఫ్రెండ్స్. అంత మనలో నుంచే అన్నీ వస్తుంది. ఎనర్జీ పెంచుకున్నా మనమే, ఎనర్జీ లాస్ చేసుకుంటున్నా మనమే. మన ఎనర్జీని మనమే దొంగలించుకోవడమే ఎనర్జీ దొంగలము మనమే చేసుకుంటున్నాము. మన శక్తిని మనమే కోల్పోతూ ఉంటాము. ఎంతో ధ్యానం చేస్తాం. ఎన్నో గంటలు ధ్యానం చేస్తాం. లేసిన తర్వాత కుటుంబ విషయాలలో అది మన పెద్దలు అయుండొచ్చు, అత్తామామలు అయుండొచ్చు, తల్లిదండ్రులు అయుండొచ్చు, భార్యకి భర్త, భర్తకి భార్య అందరూ ఇదే పని చేస్తూ ఉంటారు. చూడండి దాని ఎదుటి వాళ్ళ ఆలోచనలకి వెళ్ళడం అంటే దాని ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. కాదు మన భారతంలో కర్ణుడికి శల్యుడు, కర్ణుడు ఇద్దరికీ పడదు. ఎప్పుడు వాళ్ళు ఏదో ఒక వాదోపవాదాలు మాట మాట అనుకుంటూ ఉంటారు. అలాంటి అనుకున్న వాళ్ళని కూడా దుర్యోధనుడు అటువంటి విషయాలు చూసి కూడా ఏం చెప్తూ ఉంటాడు? ఆ శల్యుడిని సారథిగా పంపిస్తాడు కర్ణుడికి. కర్ణుడికి రథసారథిగా
శల్యుడిని పంపిస్తాడు. ఆ యొక్క యుద్ధ రంగంలో కూడా కర్ణుడు బాణాలు వేయడానికి బాణాలు తీసి వేసే సమయంలో ఈయన ఒక మాట అంటూ ఉంటాడు అనమాట. నీకు బాణాలు కూడా వేయడం వచ్చా? నీకు బాణాలతో యుద్ధం చేయడం కూడా వచ్చా అని అనడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి? ఎదుటి వాళ్ళ కర్ణుడి ఆలోచనలో ఈయన ఎంటర్ అయిపోతున్నాడు అనమాట. శల్యుడు ఎదుటి వాళ్ళ ఆలోచనలకి ఎంటర్ అయిపోవడము. కర్ణుడు ఈయన దుర్యోధనుడు కూడా ఏం చేశాడు? ఎదుటి వాళ్ళ ఆలోచనలు, కర్ణుడు శల్యుడి యొక్క వాళ్ళ యొక్క ఆలోచనలు మనోభావాలన్నీ కూడా తెలిసిండి కూడా వాళ్ళలోకి ఎంటర్ అయిపోయి, మీ ఇద్దరు ఒక దగ్గరే, నీకు రథసారథిగా తనే వస్తాడు అనేది చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరికి ఈ పడకపోవడం, ఒకరి ఆలోచనలో ఒకరు ఎంటర్ అయిపోవడం, ఈ విధంగా ఒకరికొకరు ఎనర్జీ లాస్ అయిపోతూ ఉంటారు. ఒకళ్ళ ఆలోచనలో ఒకరు వెళ్ళినందువల్ల ఎనర్జీ లాస్ అయిపోతుంటారు అనమాట. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మూడవ పాయింట్, ఇది 2 పాయింట్స్ మనం చెప్పుకున్నాం అనమాట. ఎదుటి వాళ్ళ ఆలోచనలలో మనము వెళ్ళడము, తొంగి చూడడము, మాట్లాడడము చేయడం ద్వారా మన ఎనర్జీ లాస్ అయిపోతాము. మన యొక్క ఆలోచనల ద్వారా మనం గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తూ చేస్తూ ఉండడం ద్వారా, దాని ఒకప్పుడు మనం చిన్న కథ కూడా మనం చెప్పుకున్నాం. ఆ విధంగా కూడా మన ఎనర్జీ లాస్ అయిపోతున్నాము. మూడవ పాయింట్, ఆర్గ్యుమెంట్స్ చేయడం ద్వారా. బాగా గుర్తుపెట్టుకోండి పాయింట్స్, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మూడో పాయింట్, ఆర్గ్యుమెంట్ చేయడం ద్వారా. ఎదుటి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడం ద్వారా చాలా మటుకి చాలా మంది వాళ్ళు ఏదో ఒక పాయింట్ లేవనెత్తుతారు. వాళ్ళ అంటే ఏదో ఒకటి ఎదుటి వాళ్ళతో మాట్లాడి ఆర్గ్యుమెంట్ చేయాలి. ఎనర్జీని ఎలాగా రిసీవ్ చేసుకోవాలో కొందరికి తెలుస్తుంది అనమాట. ఎనర్జీ ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలుసుకొని కావాలని ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారనమాట. ఆర్గ్యుమెంట్స్ అంటే ఇది ఎట్లా సాధ్యము? ఇప్పుడు ఉదాహరణకి మాంసాహారమే ఉందండి. చాలా మంది మాంసాహారం మీద ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంటారు. మనం మా మాంసాహారము పాపాహారం అని మనం చెప్తూ ఉంటాం. చెప్పి పాపాహారము జీవహింస మహాపాపము అని మనము క్లాసులలో మేము కూడా చెప్తూ ఉంటాం. చెప్తుంటే కానీ అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకళ్ళు ఈ యొక్క పాయింట్ లేవనెత్తుతూ ఉంటారనమాట. ఏమని పాయింట్ లేవనెత్తుతారు? మాంసాహారం పాపాహారం అని అంటే పాప ఆ జీవాలన్నీ పెరిగిపోతుంటాయి. ఆ జీవాలన్నీ మనకన్నా డబల్ త్రిబుల్ అయిపోతాయి. అట్లా పాపాహారం అని ఎందుకు అనుకోవాలి? మనం చెట్లను తీసుకుంటలేమా? చెట్లలో మొక్కల్ని కాయలు పండ్లు తెంపుకొని తింటలేమా? అది పాపం కాదా? ఇది మాత్రమే పాపమా? అని ఇదే జీవహింస అంటున్నారు. అది కూడా జీవహింసే కదా అని వాదోపవాదాలకి, ఆర్గ్యుమెంట్ కి దిగుతారనమాట. ఆర్గ్యుమెంట్ దిగినప్పుడు ఏం చేయాలి? ఓకే, కరెక్ట్, మీదే కరెక్ట్. నేను మీకు తర్వాత ఈ విషయాన్ని విన్నవిస్తాను, మీకు చెప్తాను. మీకు అర్థమయ్యేలాగా ఈ విషయం మీకు చెప్తాను. ఇప్పుడు ఈ క్లాస్ జరుగుతున్నది, ఈ టాపిక్ మీదే మనం మాట్లాడదాము. మీ టాపిక్ నేను మీకు తర్వాత వివరిస్తాను అని అక్కడికి పాయింట్ కట్ చేస్తాను అనమాట. కట్ చేసేయాలి. వాళ్ళ ఆ యొక్క మాటని, ఆ పదాన్ని కట్ చేయాలి. కట్ చేయడం వల్ల ఆర్గ్యుమెంట్స్ అక్కడికి ఆగిపోతుంది. లేకుంటే అదే పదాన్ని వాళ్ళు ఇచ్చిన ఆ పాయింట్ దాని మీదే మనం మాట్లాడడం వల్ల ఆ నెగటివ్ వాళ్ళు మాట్లాడుతున్న దాని నెగటివ్ ని వాళ్ళకి మనం చెప్పడం ద్వారా ఇది ఆర్గ్యుమెంట్ అయిపోతూ ఉంటది అనమాట. చర్చ ఎక్కువ పెరుగుతూ మన ఎనర్జీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఈ విధంగా కూడా ఎనర్జీని దొంగలించబడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే ఆర్గ్యుమెంట్ లో దిగుతారో మన ఎనర్జీ మనము లాస్ చేసుకుంటాము. ఈ విధంగా కూడా ఎనర్జీని దొంగలించబడుతుంది. ఎదుటి వ్యక్తులతో మాట్లాడిన విధానం బట్టి ఆర్గ్యుమెంట్స్ చేయడం ద్వారా మన ఎనర్జీని కూడా లాస్ అయిపోతాము. దానికి మనం ఒక ఉదాహరణ తీసుకోవాలంటే అహల్యాదేవి. అహల్యాదేవిని తన భర్త తనని నిందిస్తాడనమాట. నిందిస్తే తన అంటదని మామూలుగానే తన అంటది, ఇంద్రుడు ఏదో తెలియక చేశాడండి, తన తప్పు తను ఒప్పుకున్నాడు, ఇంకా మనము ఇంద్రుని కూడా క్షమించేసేయండి, వదిలేసేయండి అని కూడా చెప్పడం చేస్తది. చెప్పి తన తప్పు కూడా తను ఒప్పుకుంటది. అహల్యదేవి ఒప్పుకుంటది. కానీ భర్త ఒప్పుకోకుండా చెప్తూనే ఉంటాడు, వాదిస్తూనే ఉంటాడు అనమాట.
ఆర్గ్యుమెంట్ చేయడం మొదలెడతాడు అనమాట. ఇంద్రుడు అలా చేయకూడదు కదా, ఇలా చేయకూడదు కదా, ఇది తప్పు కదా అని ఎన్నో అంటుంటాడు. కానీ అహల్య మాత్రం సైలెంట్ అయిపోతుంది, మౌనం వహిస్తుంది. మౌనం వహించేసి ఇంకా సరే ఆయనతో ఏమీ మాట్లాడకుండా, ఆర్గ్యుమెంట్ చేయకుండా తన దారి తను బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఒక ఒక కొంచెం అడవి లాంటి ప్రదేశానికి వెళ్ళి ధ్యానం చేసుకుంటది, తపస్సు చేసుకుంటది. తపస్సు చేసుకొని ఎంతో సాధన తపస్సు చేసిన తర్వాత ఆ యొక్క శక్తికి శ్రీరామచంద్రుడే అటువైపుగా, ఆ యొక్క ఎనర్జీ లెవెల్స్ కి శ్రీరామచంద్రుడు అటువైపుగా రావడము, తన పాద స్పర్శకి అహల్యాదేవి కూడా దివ్యమైన దేవీభ్యమానంగా వెలిగిపోతూ ఒక కాంతి దేహధారిగా ఆమె దేహాన్ని ధరిస్తుంది అన్నమాట. ధరించి ముక్తిని మోక్షాన్ని పొందడం జరుగుతుంది. ఇది తెలుసుకున్న తన భర్త కూడా తన దగ్గరకు వచ్చి తన తప్పును క్షమించమని వేడుకుంటాడు. ఎందుకంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తన దగ్గరికి రావడం, అహల్యాదేవి దగ్గరికి శ్రీమన్నారాయణుడే రావడము, తన యొక్క దివ్య శక్తి, ధ్యాన శక్తి, తపోశక్తి ద్వారా తెలుసుకొని తనకి ముక్తిని ప్రసాదించడం, ఇదంతా కూడా తన భర్త చూసే తనను క్షమించమని వేడుకోవడం జరిగింది. అదే ఆమె అక్కడే ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ తన శక్తిని కోల్పోవడం ద్వారా తను నిర్వీర్యమైపోయేది. కానీ తనకి తెలుసు తన శక్తి కోల్పోకూడదు, నిర్వీర్యం చేసుకోను, ఆర్గ్యుమెంట్ ద్వారా శక్తిని కోల్పోతాము, ఎనర్జీ లాస్ అయిపోతాము తనకి తెలుసు. కాబట్టి మౌనం వహించి ధ్యాన సాధనలో నిమగ్నం అయిపోయారు. మనము దీన్ని బట్టి తెలుసుకోవాలి ఫ్రెండ్స్, మన ఎనర్జీ ఎలా లాస్ అవుతాము, ఎదుటి వాళ్ళు ఆర్గ్యుమెంట్ ద్వారా మన ఎనర్జీ వాళ్ళకి వెళ్తుంది, ఆ విధంగానే మనము ఎనర్జీ దొంగలు అని మనం చెప్పడం. మన ఎనర్జీ మరి అటు వెళ్ళిపోయిందంటే ఏంటి, దాని అర్థం ఏంటి? ఎదుటి వాళ్ళు మన ఎనర్జీని దొంగలించబడింది అనేది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగానే మనము నిరూపించుకోవడానికి కూడా చాలా మంది ఏ విషయాన్నైనా నా శక్తిని, నా జ్ఞానాన్ని నేను నిరూపించుకోవాలి అనుకుంటారనమాట. అంటే ఎదుటి వాళ్ళని నిరూపించుకోవాలని కూడా తాపత్రయపడుతూ ఉంటారు. ఎన్నో అంటే సభలలో సన్మానం చేసుకోవాలి, అందరి మధ్యలో నా యొక్క శక్తిని, నా యొక్క జ్ఞానాన్ని తెలియపరచాలి, నిరూపించుకోవాలని ఎన్నో తపన పడుతూ ఉంటారు. ఆ తపన పడాలంటే దానికి ఎన్నో రకాలుగా మనము సరెండర్ అయిపోవాల్సి వస్తుంది అనమాట. వాళ్ళు అభినందించాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక స్టేజ్ మీదకి వెళ్ళి మన అనర్గళంగా మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు మెచ్చుకోవాలి, అభినందించాలి, సన్మానం చేయాలి, ఇవన్నీ ఎదురు చూడడం వల్ల కూడా మన ఎనర్జీ అక్కడ జరగనప్పుడు, మనం అనుకునింది, మనం ఊహించింది జరగనప్పుడు ఎనర్జీ లాస్ అయిపోతాం, ఎనర్జీ కోల్పోతుంటాము. ఎప్పుడైతే ఎనర్జీ లాస్ అంటే మనం అనుకున్నది జరగలేదు కదా, జరగనప్పుడు అక్కడ ఏమొస్తుంది? నిరాశ నిస్పృహ ఏర్పడుతుంది ఫ్రెండ్స్. తద్వారా మనం అశాంతికి గురి అవుతారు. అరే, నేను అనుకున్నట్టుగా జరగలేదు, నాకు సన్మానం జరగలేదు, నాకు బిరుదు రాలేదు, నన్ను పొగడలేదు, అభినందించలేదు, ఇవన్నీ కూడా వాళ్ళ మనసులో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. తద్వారా కూడా ఎనర్జీ లాస్ అవ్వడం జరుగుతుంది. మనం ఎక్కడ నిరూపించుకోవాలి ఫ్రెండ్స్? భగవంతుని దగ్గర నిరూపించుకోవాలి. భగవంతుని దగ్గర ప్రపంచంలో గౌరవించడం కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ప్రపంచంలో ఉన్న వ్యక్తులు గుర్తించే అవసరం లేదు, పరమాత్మ మనల్ని గుర్తించాలి. ఆ మూల చైతన్య శక్తి, పరమాత్మ శక్తి, భగవంతుడు మనకు గుర్తించాలి. భగవంతుడు మనల్ని గుర్తించే విధంగా మనం సత్యవంతంగా ధర్మం ఆచరణ చేయాలి. ధర్మ ఆచరణ చేయడము, సత్యవంతంగా ఉండడం ద్వారా మనం దేనినైనా సాధించగలుగుతాము అనేది మనం తెలుసుకోవాలి. మన ఎనర్జీ మనం కోల్పోకుండా, మన ఎనర్జీ మనకి స్టోర్ అవుతుంది, మనలోనే నిక్షిప్తం అవుతుంది. మన ఆరా ద్వారా మన ఎనర్జీ స్టోర్ అవుతుంది. అంటే మనకు కనబడే శరీరమే కాక మిగతా 5 శరీరాలు కూడా
అన్నీ కూడా కాంతివంతంగా దేవీ బ్రహ్మాండంగా వెలుగొందుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ, మరి ఒక ఇది విషయం, మనం ఎదుటి వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు అవును కాదు అన్నప్పుడు అది ఆర్గ్యుమెంట్స్ లోకి దిగిపోతాం అన్నమాట. చూడు, ఎవరైనా ఏమైనా విషయాలు చెప్తున్నప్పుడు అలా కాదు ఇలా కాదు అని అంటాం. అన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఆ పాయింట్ ని పట్టుకొని అలా కాదు ఎలా అంటారు అని ఇంకా ఆర్గ్యుమెంట్ లో దిగుతారు అన్నమాట. చెప్పేంత వరకు ఒప్పుకోరా, మీరు కాదన్నారు, దాన్ని నిరూపించండి అని ఆర్గ్యుమెంట్ లో దిగడం జరుగుతుంది. లేకుంటే ఇంకొన్ని విషయాలు మాట్లాడుతూ అవును అన్నామనుకో, అవును అన్నామనుకో, అవును అన్నారు కదా దాన్ని నిరూపించండి అంటారు. అవును అన్నామంటే దానిని కూడా నిరూపించమంటుంటారు. అప్పుడు దానికి కొంత మనం ఏదేదో చెప్పడం జరుగుతుంది. కాదు అన్నా అక్కడ నిరూపించడం జరుగుతుంది. అక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ రెండుకి ఎనర్జీ కోల్పోవడం జరుగుతుంది. అవును కాదు అంటున్నప్పుడల్లా కూడా మన ఎనర్జీ మనము కోల్పోవడం జరుగుతుంది. అంటే ఆర్గ్యుమెంట్స్ కి దారి తీస్తూ ఉంటుంది. కనుక మనం ఏం చేయాలంటే ఒక్క పాయింట్ పట్టుకోండి. ఎవరు ఏది వచ్చి మనల్ని అడిగినా దానికి ఏమనాలి? అవునా, అవునా అనాలి. అంటే నాకు నా ఒత్తు. దాన్ని అవునా అన్నప్పుడు అవుతుందంటే కాదు అనలేదు, అవును అనలేదు. అవునా, నాకు నా వద్దు. అంటే ఏంటి, ఏ విషయంలో అయినా మీరు చాలా బాగా చెప్పారండి అని, చాలా క్లాసులు చాలా అద్భుతంగా చెప్పారండి అని అన్నారనుకో, అవునా అంటామన్నమాట. అవునవును నేను చాలా బాగా చెప్పాను అని అక్కడ ఓ గొప్పలకు చెప్పుకోవడం, అహం పెంచుకోవడం జరిగిపోతుంది. నేను చాలా బాగా చెప్తాను, నాలాగా ఎవరు చెప్పలేరు అట్లా అనుకోని, అవును నేను నాలాగే నేను చెప్పగలను, నేనే బాగా చెప్పగలను, నేను అన్ని విధాలా చక్కగా అట్లాంటి వెళ్ళంగా ఆటోమేటిక్ గా మన లోపల అహం పెరిగిపోతుంది. మనకు తెలియకుండానే అహం పెరిగిపోతుంటున్నాను. కనుక ఎలా మాట్లాడాలి? అవునా, అంతే, అయిపోయింది, అక్కడితో స్టాప్ అయిపోతుంది అన్నమాట. దానికి మనం ఒక ఉదాహరణకి చిన్న స్టోరీ చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఒక కొండ పైన ఒక మహాయోగి తపస్సు చేసుకుంటున్నాడు అనమాట. అక్కడ తపస్సులో ఉన్నాడు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ కొండపైకి వెళ్ళి ఆ యోగిని నమస్కరించుకుంటూ ఆయన దగ్గర ఏమన్నా అడిగి తెలుసుకుంటుంటారు. వాళ్ళ ఆరోగ్యపరంగా, కుటుంబ విషయాలు కానీ, ఆర్థికంగా వాళ్ళని అడిగి తెలుసుకుంటే ఆయన ఒక చెప్పడము చేయడం చేస్తూ, వాళ్ళు ఏది అడిగినా ఈయన అవునా, అవునా అంటుంటాడు అనమాట. అట్లా వాళ్ళు సంతోషపడి వెళ్ళిపోతుంది. ఒకసారి ఏమైందంటే ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ అయింది అనమాట. అక్కడ కింద గ్రామాలలో ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ అయింది. ప్రెగ్నెన్సీ అవుతే అక్కడ ఉన్న వాళ్ళు పెద్దలు, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే, పేరెంట్స్ వాళ్ళు, ఆ, ఎవరు నీకు ప్రెగ్నెన్సీ చేసింది, నువ్వు ప్రెగ్నెన్సీతో ఉన్నావు, నీకు ఆ, నీవు గర్భవతిగా ఉన్నావు, దీనికి కారణం ఎవరు, ఇట్లాంటి పనులు చేస్తున్నావు ఎవరు, దీనికి కారణం ఎవరని అడిగినప్పుడు ఎవరి మీద చెప్పాలి అంటే, నేను ప్రెగ్నెంట్ చేసిన వాళ్ళ మీద చెప్తే వాళ్ళకి నింద పడుతుంది, వీళ్ళకి అనవసరంగా వీళ్ళకి కూడా లేని నిందలు మోపడాలు, వీళ్ళని తిట్టడం కొట్టడం చేస్తారని ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఆ కొండ పైన ఉన్న అక్కడ ఉన్న కొండ పైన ఉన్న అతనే దీనికి కారణము, నా ప్రెగ్నెన్సీకి కారణం, గర్భానికి కారణము కొండపైన ఉన్న అతనే కారణము అని చెప్పడం చేస్తారు. ఇంకా వీళ్ళు కోపం పట్టలేక అక్కడ ఉన్న జనాలు, ప్రజలు అందరూ కలిసి ఆ యోగి దగ్గరికి వెళ్ళి చెప్పడం చేస్తారనమాట. ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ గర్భం దాల్చడానికి కారణము నువ్వేనంట అంటే, అవునా అంటాడనమాట. అవునా, అవునా అని ఆశ్చర్యంగా అడిగినట్టు. అవునా అంటే ఆమె నోటితోనే చెప్పడం జరిగింది. నువ్వు ఇంత హీనాతిహీనమైన పనులు మీరు చేస్తారనుకోలేదు అని నోటికొచ్చినట్లు తిట్టి అంతా చేస్తే కూడా, అవునా, నా ద్వారా గర్భం అయిందా, అవునా అని ఆశ్చర్యంగానే ఇంకా వాళ్ళు నోటికొచ్చినట్టు తిట్టి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి డెలివర్ అయ్యి, అంటే ఒక శిశువుకి జన్మనిస్తుంది. ఒక శిశువుకి జన్మనిస్తే అక్కడ ఉన్న పెద్దలందరూ ఇంకా ఆ పిల్లవాడిని అదే పుట్టిన శిశువుని తీసుకొచ్చి ఆ యోగి ఒడిలో వేసేసి
ఇ- ఈ ఈ పిల్లవాడు జన్మకు కారణం నీవే కనుక ఈ బాధ్యత అంతా నీవే వహించాలి అని చెప్పి ఆయన ఒడిలో ఆ చంటి పిల్లవాడిని పుట్టిన పిల్లవాడిని వదిలేసి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అవునా, ఆ, ఈ పిల్లవాడు జన్మకి కారణం నేనా? అవునా, అట్లనే అంటారు అనమాట. ఆశ్చర్యంగా అవునా, అవును నీవే కారణం అని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు అనమాట. ఇంకా ఈ చంటి పిల్లవాడికి ఆలన పాలన పాలు కావాలి కదా, అందువల్ల గ్రామాల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరిని ఆ చంటి పిల్లవాడికి పాలకి పాలు ఇవ్వండి, చంటి పిల్లవాడికి కనీసం ఎంతో కొంత పాలు ఇవ్వండి, ఎవ్వరు అడిగినా ఇవ్వకుండా చాలా హింసిస్తారు. ఎందుకని బాధ పెడతారు? ఎందుకంటే "ఏ- నీవు చేసిన తప్పుడు పని ద్వారా" అని ఎవరు ఆ ఆ పాలు కూడా చంటి పిల్లవాడికి ఇవ్వడం చేయరు అన్నమాట. ఇంకా ఆయన అదే దీంతో పైకి వెళ్ళిపోతాడు. కొండ పైకి వెళ్ళిపోయి ఆ చంటి పిల్లని తీసుకొని పైకి వెళ్ళినప్పుడు ఇదంతా ఆ అమ్మాయి చూస్తది. తల్లి చూస్తది. తల్లి చూసి పరిగెత్తుకొని వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకోవడం జరుగుతుంది. నన్ను క్షమించండి, తప్పు చేశాను నేనే, మీ మీద నింద మోపాను అని అంటున్నప్పుడు గ్రామ ప్రజలందరూ చూస్తారు ఫ్రెండ్స్. చూసి వీళ్ళందరూ పరిగెత్తుకొని వచ్చి నీకు బుద్ధి లేదా, సిగ్గు లేదా? తప్పుడు చేసింది నీ గర్భం దాల్చిన దానికి అతనే కారణం. ఆ పిల్లవాడు నువ్వు కన్నావంటే కూడా దానికి కారణం అతనే. మళ్ళా నువ్వు ఎందుకు ఆయన కాలు పట్టుకొని వేడుకుంటున్నావు? ఎందుకు నువ్వు తప్పు క్షమించమని వేడుకుంటున్నావు? నీకు బుద్ధి లేదా అని వాళ్ళు తిట్టడం చేస్తే అప్పుడు ఏమంటది? "ఆ, కాదు, తప్పంతా నాదే, నేనే ఆయన మీద నింద మోపాను. ఎందుకంటే ఆ ఈ నాకు గర్భం దాల్చిన ఈ ఈ జన్మనిచ్చిన అతను అక్కడ ఉన్న యువరాజు, అంటే ఆ గ్రామ పెద్ద కుమారుడు. ఎప్పుడైతే ఆ గ్రామ పెద్ద కుమారుడు పేరు నేను బయట పెడితే నన్ను బతకనివ్వడు, నన్ను చంపేస్తాడు. కనుక నేను ఆ పేరు బయటకి చెప్పలేదు. సరే, ఇది నా తప్పే అని అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళ ప్రజలు తెలుసుకొని, గ్రామ ప్రజలందరూ చెప్పి మా తప్పు క్షమించండి. ఈ చంటి పిల్లవాడికి జన్మనిచ్చింది మీరు కాదు. అవునా, నేను కాదా? అవునా, అట్లనే మళ్ళా అంటాడన్నమాట. మా తప్పు మేము తెలుసుకున్నాము, క్షమించమని వేడుకొని ఆ చంటి పుట్టిన పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. చూసారా ఆయన మీద ఒక్కటి అంటే ఆర్గ్యుమెంట్ అనేది చెయ్యకుండా ఎంత చక్కగా తప్పించుకున్నాడు. ఇట్లా తప్పించుకునే విధం మనం తెలుసుకోవాలి. అంటే మన ఎనర్జీని మనం లాస్ చేసుకోకుండా ఎంత తెలివిగా ఆ యోగి ఆ ఒక్క పదంతో ఆ యొక్క వర్డ్ అవునా, అవునా, అంతే, అవునా అన్నాడు. అంటే ఇది కాదు అనడం లేదు, ఇది అవును అనడం లేదు అన్నమాట. మధ్యాంతరం ఉన్న పదము అవునా అని ఒక ఆశ్చర్య పదం. ఏం జరిగినా, ఎటువంటి సమయ సందర్భాల్లో, ఎటువంటి సంఘటనలు జరిగినా ఆయన ఈ ఒక్క వర్డే ఉపయోగిస్తూ ఉండేవాడు అనమాట. తద్వారా నో ఆర్గ్యుమెంట్ చేయడం అనేది లేదన్నమాట. నిరూపించుకునే అవసరం కూడా లేదు. ఆయన నిరూపించుకోలేదు. ఏమన్నా నేను చేయలేదు, ఆ, నా నా తప్పు లేదు ఇక్కడ, ఇది నేను కాదు, ఆమె నా మీద అనవసరంగా అభండాలు వేస్తుంది, ఇవన్నీ ఏమి చెప్పలేదు. ఆ ఎనర్జీ లాస్ చేసుకోలేదు, ఆర్గ్యుమెంట్సే చేయలేదు. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఆర్గ్యుమెంట్స్ చేయనందువల్ల ఎంతో ఎనర్జీ శక్తి స్టోర్ అవుతుంది. ఆర్గ్యుమెంట్ చేయడం ద్వారా మన ఎనర్జీ లాస్ అయిపోతుంటాం ఫ్రెండ్స్. కనుక మనం ఇది తెలుసుకోవడం ద్వారా ఎదుటి వాళ్ళతో మీరు ఎంత ఆర్గ్యుమెంట్ చేస్తారో వాళ్ళకి మన ఎనర్జీ వెళ్ళిపోవడం ద్వారా అది తెలుసుకున్న వాళ్ళు ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు మనతో. అంటే ఎనర్జీ తీసుకోవడానికి వాళ్ళనే ఎనర్జీ దొంగలు అనడం జరుగుతుంది. వాళ్ళనే మనము ఎనర్జీ దొంగలు అనడం జరుగుతుంది. దానికి ఒక ఉదాహరణ కూడా, ఇంకో ఉదాహరణ చెప్పుకోవచ్చు.
రామాయణంలో మన సీతాదేవి బంగారు లేడీని చూడడము, ఆ లేడీ బంగారు లేడీని రాముడిని తనకి కావాలని కోరడము, ఆ శ్రీరామచంద్రుడు చెప్తారనమాట. అది బంగారు లేడీ కాదు, ఇది మాయ లేడీ, బంగారు లేడీ ఎక్కడా ఉండదు అని ఆయన వివరిస్తాడు, చెప్తాడు. కానీ ఆమె ఒప్పుకోదన్నమాట. ఒప్పుకోదు, నాకు ఆ బంగారు లేడీ కావాలి అని చెప్పడం. అంటే అక్కడ శ్రీరామచంద్రుడు ఆర్గ్యుమెంట్ చేయలేదు. ఎందుకు చేయలేదు? సరే, తనకు తెలియకనో తెలిసా ఎనర్జీ లాస్ కాకూడదు. ఆయన శ్రీమన్నారాయణుడు ఆయన. శ్రీరామచంద్రుడు శ్రీమన్నారాయణుడు. ఇదంతా కూడా అవతారము. ఆయన ఒక అవతార పురుషుడు. ఈ అవతారంలో తన కారణ జన్ముడుగా జన్మించినందువలన తన ఆ యొక్క బంగారు లేడిని తీసుకురావడానికి వెళ్ళడము, ఆ వెళ్ళడం ద్వారా ఆ సీత తన గీత గీసి, ఒక లక్ష్మణుడు తన గీత గీసి ఆ గీతని దాటద్దు అని కూడా చెప్పడము, కానీ ఆ సీత ఆ గీత దాటడము, ఇవన్నీ జరిగినాయి. అంటే ఆ బంగారు లేడి గురించి రాముడు వెళ్ళడం ద్వారా అక్కడ కథ స్టార్ట్ అయింది అనమాట. స్టార్ట్ అయ్యింది అంటే రామాయణమే మొత్తం స్టోరీ అంతా కూడా ఆ బంగారు లేడి నుంచే స్టార్ట్ అయింది. అదే శ్రీరామచంద్రుడు ఆయన వాదించి ఆ యొక్క బంగారు లేడి గురించి వెళ్ళకుండా తేవడానికి వెళ్ళకుండా ఉంటే రామాయణం కథనే వేరుగా ఉండేది అనేది కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారన్నమాట. కనుక ఇవన్నీ అంటే వాదించడము, జడ్జిమెంట్ చేయడము, కామెంట్స్ చేయడము, ఇవన్నీ చేయడం ద్వారా ఎదుటి వాళ్ళు మనల్ని ఉసికొలుపుతారు ఫ్రెండ్స్. ఎదుటి వాళ్ళు మాటలతో, చేతలతో ఉసికొలుపుతుంటారు మనల్ని. ఎనర్జీ లాస్ చేయడానికి, మన ఎనర్జీని దొంగలించడానికి, మన ఎనర్జీని దొంగలించడానికి డిస్కస్ చేస్తూ ఆర్గ్యుమెంట్ చేస్తారు చాలా విషయాల్లో. అది వెంటనే మనం తెలుసుకొని అక్కడి నుంచి సైడ్ అయిపోవాలి, పక్కకు వెళ్ళిపోవాలి, లేకుంటే మౌనం పాటించాలి. ఇంకొక ముఖ్యమైన పదం వాడొచ్చు. అవునా, అవునా అని చెప్పాలి. ఇది నాకు ఇంతవరకే తెలుసు, నాకు ఇది తెలియదు అని చక్కగా చెప్పవచ్చు. ఎంత తెలుసో అంతే తెలుసు నాకు, ఇది నాకు తెలియదు అని చెప్పుకోవడంలో మన ఎనర్జీ లాస్ అవ్వము. ఫ్రెండ్స్, మన ఎనర్జీ లాస్ కాకుండా మనం మాట్లాడే విధాన్ని మనము ఎరుకతో, అవేర్నెస్ తో ఎదుటి వాళ్ళతో మాట్లాడాలి. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. 10 సెంటెన్స్ మాట్లాడే దగ్గర ఎస్, నో, అవునా, కాదా, ఇది అట్లానే చెప్పడము. ఆ జ్ఞానాన్ని మన గురువు గారి దగ్గర నుంచి మనం ఎంతో ఎంతో ప్రతి నిమిషము, ప్రతి క్షణము నేర్చుకునేదే ఉంటుంది. ప్రతి ఒక్కరము నేర్చుకోవడమే ఉంటుంది. నేర్చుకోవడము, నేర్పించడము. మనం తెలుసుకున్నది ఎదుటి వాళ్ళకి నేర్పించడము, మనం ఎదుటి వాళ్ళ నుంచి నేర్చుకోవడం. ఈ రెండే ఈ భూమండలంలో మనం రావడం, అంటే జన్మ తీసుకోవడము కారణము. నేర్చుకోవడము, నేర్చుకున్న దానిని ఎదుటి వాళ్ళకి నేర్పించడం. ఈ రెండే పర్పస్ ఫ్రెండ్స్. మనం అందరం కూడా ఆ రెండే పర్పస్ మీదే వస్తున్నాము. తెలియని దానిని నేర్చుకోవడము, నేర్చుకున్న దానిని ఎదుటి వాళ్ళకి నేర్పించడము. అదే విధంగా ఇప్పుడు ఎవరినైనా ఆర్గ్యుమెంట్ చేయడము, ఇంట్లో ఉన్న వాళ్ళకి జడ్జిమెంట్ చేయడము, అన్ని చేస్తూ ఉంటాం. చూడండి, ఉదాహరణకి మా ఇంట్లో మా యొక్క పిల్లలు, మా అమ్మాయి, మా అబ్బాయి వాళ్ళు కూడా వాళ్ళు చదువుకున్న రోజులలో కూడా వాళ్ళు ఏది చదవాలనుకుంటే అదే చదవమని చెప్పడం. అంటే ఆ సమయంలో మాకు అప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ఉండేది. ఇబ్బంది ఉన్నందువల్ల మా పిల్లలు ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళు హాఫ్ డే జాబ్ చేసుకుంటూ, హాఫ్ డే స్కూల్లో టీచింగ్ చేస్తూ, వాళ్ళు ఇంటర్ తర్వాత డిగ్రీ, ఎంబీఏ అండ్ ఎంసీఏ అవన్నీ కూడా వాళ్ళు ఓన్ గా వాళ్ళు జాబ్ చేసుకొని వచ్చిన మనీ తోటి వాళ్ళు ఇంకా డిగ్రీలు, మాస్టర్ డిగ్రీలు అవన్నీ కూడా చేసుకున్నారు. ఇంకా అదే మనము మీ చదువు పాడైపోతుంది, మీరు డైరెక్ట్ గా కాలేజీలోనే చదవండి, అంటే ఫుల్ డే క్లాస్కి వెళ్ళండి,
అని మేము ఏది చెప్పలే. వాళ్ళే ఒప్పుకున్నారు. ఏమని? మేము హాఫ్ డే జాబ్ చేసుకుంటూ, హాఫ్ డే కాలేజ్‌కెళ్తాం అనేసి వాళ్ళు హాఫ్ డే నుంచి కాలేజ్‌కి వెళ్ళడం, హాఫ్ డే స్కూల్‌లో టీచింగ్ చేయడము. మా ఇద్దరు పిల్లలు ఆ విధంగా వాళ్ళ డబ్బులు వాళ్ళ ఫీజులన్నీ వాళ్ళే కట్టుకున్నారు. అంటే మాకు ఆ సమయంలో మా ఇంట్లో మా సార్‌కి ఆర్థిక ఇబ్బంది చాలా వచ్చిందనమాట. ఆ ఇబ్బంది వల్ల పిల్లలు కూడా తెలుసుకున్నారు. కానీ ఆ టైంలో పేరెంట్స్ ఒప్పుకోరు చూడండి. కష్టమో, నష్టమో అప్పు చేసైనా సరే, అప్పు చేసైనా మా పిల్లల్ని మేము చదివిస్తాం అని చాలా మంది అప్పులు చేసి, అప్పుల పాలైపోయి, ఈఎంఐలు కట్టి, పెద్ద పెద్ద చదువులు చదివిపిచ్చి, మళ్ళా అదర్ స్టేట్స్‌కి పంపించి, విదేశాలకు కూడా పంపించడం. ఎన్నో లక్షలు, కోట్లు అప్పులు చేసి అంటే బ్యాంక్‌లో లోన్‌లు తీసుకొని విదేశాలకు పంపిస్తున్నారు కూడా ఫ్రెండ్స్. తర్వాత ఈ అప్పులు వీళ్ళు తీర్చుకోలేక, ఒంటరితనాన్ని భరించలేక, పేరెంట్స్ పెద్దవాళ్ళయిపోయిన తర్వాత, వాళ్ళ పిల్లలు గూడా ఇక్కడ లేకుండా, వాళ్ళు విదేశాల్లోనే ఉండి, విదేశాలలో జాబులు చేసుకుంటూ, ఒక ఫోన్‌ల మీద ఆన్‌లైన్‌లో ఫోన్‌ల మీదే చూసుకోవడాలు, మాట్లాడుకోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ పేరెంట్స్ కష్టపడి వాళ్ళ అప్పులు చేసి, పిల్లల్ని చదివిస్తే, చివరికి వాళ్ళ వృద్ధాప్యంలో కనీసం వాళ్ళ దగ్గర ఉండడం గానీ, హాస్పిటల్‌కి వెళ్ళొచ్చినా ఒకళ్ళ హెల్ప్ గానీ, ఏమీ లేకుండా అయిపోవడం జరుగుతుంది. కనుక ఇట్లా గూడా మన పిల్లలకి కూడా మనం చెప్పే విషయాలు వాళ్ళు ఏది ఇష్టపడి చేయాలంటే, యెస్ చెయ్యండి. మీకు నచ్చినట్టు చేయొచ్చు. ఇది మంచి పని అని మనం అప్రిషియేట్ చెయ్యాలి. అంతేగాని, నువ్వు అలా చెయ్యకు. మేము అప్పుల పాలైపోయినా పర్వాలేదు. ఇప్పుడు మనం అప్పులు జేసి వాళ్ళు చదివిస్తే వాళ్ళు మాత్రం ఎక్కడ సంతోషంగా ఉంటారు ఫ్రెండ్స్? వాళ్ళు కూడా సంతోషంగా ఉండలేరు. అరే! మా తల్లిదండ్రులు మా గురించి అప్పులు జేస్తున్నారు, అప్పుల పాలైపోయారు అని వాళ్ళు అశాంతి, బాధ ఫీలవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ పేరెంట్సు అశాంతి, బాధ అది ఇంకా మనం ఈఎంఐ కట్టలేదు. మన అంత స్తోమత లేదు అని వాళ్ళు ఫీలవుతూ, టెన్షన్ పడుతూ, భయాందోళనతో అంటే బ్యాంక్ బ్యాలెన్స్‌లు జీరో అయిపోయి, ఇంటికి మీదకి గవర్నమెంట్ వాళ్ళు జప్తు జేయడానికొస్తారు. జప్తు జేయడానికి రావడం. ఇవన్నీ వాళ్ళకి నెగెటివ్ ఎనర్జీ. ఇదే ఎనర్జీ దొంగలు అంటే, మనం ఎనర్జీని మనకు మనమే కోల్పోవడము, ఎదుటి వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ చేయడం ద్వారా, ఎదుటి వాళ్ళతో మనము ఆర్గ్యుమెంట్ చేసినా, వాళ్ళు మనతో ఆర్గ్యుమెంట్ చేసినా, మన ఎనర్జీ కోల్పోతూ ఉంటాము. ఈ విధంగా ఎనర్జీ దొంగలున్నారనేది తెలుసుకోవాలి ఫ్రెండ్స్. తెలుసుకొని మనం ఎరుకతో ఉంటూ ఎలా మాట్లాడాలి? ఎంత మాట్లాడాలి? అవన్నీ తెలుసుకున్నప్పుడు మన ఎనర్జీ స్టోర్ అవుతుంది. లోక కళ్యాణం కోసం మనం ఉపయోగించగలుగుతాము. మన వర్క్ మనము పర్ఫెక్ట్‌గా మనం ఏదనుకుంటామో అది చేయగలుగుతాము, సాధించగలుగుతాము అన్నమాట. అప్పుడు మనం ఆనంద స్థితిలో ఉండగలుగుతాము. ఆనంద స్థితిలో కూడా ఉండగలుగుతాము. కనుక ఏది మనం చేసినా కర్మను ఫలితాన్ని ఆశించి చేయరాదు. ఇది దీంట్లో మన శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒక శ్లోకంలో చెప్తారు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే కర్మలు చెయ్యాలి కానీ కర్మలు ఫలితాన్ని ఆశించకుండా చెయ్యి. ఒక జాబ్ మనం చేసుకుంటాం. ఒక జీతం రావాల్సిన ఒక జాబ్ చెయ్యాలి కూడా. కానీ మిగతా ఏ విషయాల్లో మనం ఫలితాన్ని ఆశించరాదు. ఫలితం వచ్చి తీరుతుంది. తప్పకుండా వచ్చి తీరుతుంది. కానీ ఆ ఫలితాన్ని ఆశించుకుంటూ, పదే పదే మననం చేసుకుంటూ, పదే పదే ఆలోచన చేసుకుంటూ, గతాన్ని గురించి ఆలోచన, భవిష్యత్తు గురించి ఆలోచన, పదే పదే చేయడం వల్ల నిర్వీర్యమైపోతారు. శక్తి నిర్వీర్యమైపోతుంది. శక్తి కోల్పోతూ ఉంటారు ఫ్రెండ్స్. కనుక మనం తెలుసుకున్న వాళ్ళము. ఏ విధంగా ఎనర్జీ కోల్పోతున్నాము, ఎదుటి వాళ్ళు ఏ విధంగా మన ఎనర్జీని దొంగలించబడుతుంది అనేది అన్నీ మనం ఈరోజు తెలుసుకున్నాము. తెలుసుకున్న దానిని మీరందరూ కూడా ఆచరిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ అందరిలో ఉన్న ఆ పరమాత్మ యొక్క చైతన్య శక్తికి ఇక్కడి నుంచే ప్రణామాలు నమస్కరించుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహా అవతార్ ఫౌండేషన్ జూమ్ సెక్షన్ మాస్టర్స్‌కి థాంక్ యూ.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.